హాయ్ గాయ్స్, ఈరోజు మన బ్లాగ్ వచ్చేసి మూవీ టైం విత్ అత్త. అంటే చాలా సంవత్సరాల తర్వాత మా అత్త మా ఇంటికి వచ్చింది, అంటే హైదరాబాద్కి వచ్చింది. సో తను ఎప్పుడు హైదరాబాద్కి రాదు. ఆ, అసలు మా పెళ్ళైన తర్వాత ఒక్కసారి ఏమో వచ్చింది, అది కూడా ఒక రోజు ఏమి ఉన్నది. చాలా రోజుల తర్వాత మళ్ళీ వచ్చింది ఇప్పుడు. సో తనకి మూవీ చూపిద్దామని చెప్పి థియేటర్కి తీసుకెళ్తున్నాము. సో మా అత్తని కూడా నేను తర్వాత చూపిస్తాను. మా అత్త వచ్చేసి వాళ్ళ పెద్ద కూతురు దగ్గర ఉంది, హైదరాబాద్లోనే ఉంటుంది తను కూడా. సో తన దగ్గర నుంచి వస్తుంది డైరెక్ట్ మూవీ చూపించి తర్వాత అక్కడ నుంచి మా రూమ్కి తీసుకొస్తాము. సో నేను వచ్చేసి చిన్న అల్లుండి అన్నట్టు. సో వాళ్ళ పెద్దక్క వాళ్ళ ఇంటి దగ్గర అంటే మా అన్న వాళ్ళ ఇంటి దగ్గర ఉంది, అంటే సడకున్ వాళ్ళ ఇంటి దగ్గర ఉంది. సో అక్కడ నుంచి మూవీకి తీసుకెళ్తున్నాం. డైరెక్ట్ బుక్ చేసిన 4 o'clock ఆ టైంకి నేను బుక్ చేసిన. సో అక్కడ నుంచి మూవీ చూపించేసి డైరెక్ట్ మా రూమ్కి వచ్చేసాం. సో రేపు సండే కాబట్టి మా ఇంటికి వస్తుంది. సో చాలా రోజుల తర్వాత. సో అసలు ఎందుకు రావట్లేదు, చాలా సంవత్సరాల నుంచి ఎందుకు రావట్లేదు ఏందనేది ఒకటి ఉంది. తనతోటి నేను మా అత్తతోటి చాలాసార్లు కోపపడ్డా నేను, ఎందుకంటే నువ్వు రావట్లేవు మీ కూతురు దగ్గరికి, మా దగ్గరికి రావట్లేవు అని చెప్పి. సో ఆ ఫోర్స్ వల్ల చాలా సంవత్సరాల తర్వాత వచ్చింది. కానీ ఎందుకు రావట్లేదు ఇన్ని సంవత్సరాలు అనేది మీకు తర్వాత చెప్తాను, మీరు లాస్ట్ వరకు చూడండి. అండ్ మేము ఏ మూవీకి వెళ్తున్నాం ఏందని కూడా అప్డేట్ చేస్తాం. అండ్ ఇంకోటి, ఈరోజు వచ్చేసి సాటర్డే. ఈ వీడియో మీకు రేపు సండే రోజు అప్లోడ్ అవుతుంది. సో నేను కార్లో కూర్చున్నా, ఇప్పుడు సండే రోజు అప్లోడ్ అవుతుంది ఈ వీడియో మీకు సెట్ చేసి నేను. అండ్ ఇంకోటి మీకు తెలుసు కదా, సండే రోజు ఏం పెడతానో నేను బ్లాగ్. సండే రోజు మ్యాచ్ వస్తుంది, మ్యాచ్ గురించి పెడతాను. సో సండే రోజు 5th మ్యాచ్ ఉంది, రేపు లాస్ట్ మ్యాచ్. అది మేము గెలుస్తామా లేదా తెలియదు, చూడాలి. సో అది కూడా నేను మీకు చెప్తాను, నేను మీకు చెప్పి చూసి ఏంది డీటెయిల్ అనేది మీకు అది మండే రోజు పోస్ట్ అవుతుంది. రేపు మీకు డీటెయిల్స్ పెడతాను. సో ఈరోజు తను వెళ్ళిందో లేదు తెలియదు మా అత్త మూవీకి ఎప్పుడు. సో నేను తీసుకెళ్తున్నాను. సో ఎట్లా ఫీల్ అవుతుంది ఏందని చెప్పి నేను కూడా కనుక్కొని మీకు చెప్తాను గైస్. తను వస్తుందా లేదా అని మేము డౌట్ పడ్డాము, కానీ వాళ్ళ కూతురు అంటే మా వైఫ్ తనని అడిగి కన్విన్స్ చేసి తీసుకెళ్తున్నాం అన్నట్టు. సో వెళ్దాము, మా అత్తని చూపిస్తాను మీకు ముందుకెళ్ళి. సో థియేటర్కి వచ్చేసి ఉంటారు వాళ్ళు, లేట్ అవుతుంది. 9:15 షోకి వెళ్తున్నాము. సో అందరూ లాస్ట్ వరకు వీడియో చూడండి గైస్, మీకు ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయో నేను మీకు చెప్తాను. సో గైస్, థియేటర్ దగ్గరికి వచ్చేసినాము. కనిపిస్తుంది కదా, అది ముందట పింక్ కలర్లో ఉంది ఆ థియేటర్. మా అత్త వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు 9-10 అట్లా అయిపోయింది, సారీ 9 అయిపోయింది, ఇంకో 10-15 minutes ఉంది. సో గైస్ వచ్చేసినాము, వాళ్ళని కలిసేసినాం. చూడండి, మా అత్త గ్రీన్ శారీ వేసుకున్నది, తనే మా అత్త, తను మా వైఫ్. మేము ఫొటోస్ దిగినామాట. ఫోటో దిగడానికి కూడా ఇబ్బంది పడుతుంది మా అత్త, ఎందుకంటే తనకి అలవాటు లేదని చెప్పి సరిగ్గా దిగట్లేదు. సో తనే మా అత్త గైస్. ఇప్పుడు మూవీ చూసేద్దాం. హాయ్ గైస్, మూవీ అయితే చాలా బాగుంది. అఖిల్ గారికి ఇది తన కెరియర్ బెస్ట్ నా ఉద్దేశంలో, ఎందుకంటే ఇంతకుముందు తీసిన సినిమాల కంటే ఇది నాకు చాలా నచ్చింది. సో బయట టాక్ విని మేము వెళ్ళాము. సో దాని ప్రకారమే ఎగ్జాక్ట్ మ్యాచ్ అయింది. హైప్ అనేది క్రియేట్ అయింది. ఆ హైప్ అనేది ఎవ్రీ సినిమాస్కి కొంతమంది కావాలని ఇస్తూ ఉంటారు, బట్ దీనికి అట్లా లేదు. సో ఏంది ఎట్లా ఉంటుంది అనేది చెప్పి చూస్తే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అసలు బోరే కొట్టలేదు గైస్. కాకపోతే ఒక చిన్న ఎఫెక్ట్, అంటే చిన్న నెగిటివ్ ఉంది ఆ మూవీలో. ఏంటంటే 4 సాంగ్సే ఉన్నాయి మొత్తం మూవీలో. సో కొన్ని చోట్ల అనవసరంగా సాంగ్స్ యాడ్ చేశారు అని చెప్పి అనిపించింది నాకు. అదొకటి తప్పితే మిగతా మూవీ మొత్తం స్టోరీ కానీ, ఆ ప్లాట్ కానీ, ఏదైతే ప్లాట్ వాళ్ళు ఎంచుకున్నారో దాన్ని ఎగ్జిక్యూట్ చేసి లాస్ట్ వరకు క్యారీ ఫార్వర్డ్ చేయడం కానీ, ఎండింగ్ వరకు ఎలా అయితే క్యారీ చేశారో దాని ఎండింగ్ ఇంకా చాలా బెటర్గా దాన్ని మనకి ఎగ్జిక్యూట్ చేసి చూపించారు. అండ్ ఇంకోటి ఏంటంటే
ఈ సినిమాలో దాదాపు 4-5 ట్విస్టులు ఉంటాయండి. ఈ సినిమాలో దాదాపు 4-5 ట్విస్ట్స్ ఉంటాయి. మీరెళ్లి చూడండి ఒకసారి. మీరు చాలా ఎక్స్‌పీరియన్స్ ఫీల్ అయితారు. ఫ్యామిలీతో పాటు వెళ్లి చూడొచ్చు. ఓన్లీ బ్యాచిలర్స్ అని గాదు. ఫ్యామిలీతో పాటు ఎళ్లి చూసి ఎంజాయ్ చేసే మూవీయే ఇది. అండ్ కొంచెం ఏమంటారు, ఏదైతే మన అఖిల్ గారి యాక్టింగ్‌లో మనం చూస్తే ద బెస్ట్ యాక్టింగ్ ఇచ్చారు. ఆయనకున్న యాక్టింగ్ స్కిల్స్‌లో ఇప్పుడు ద బెస్ట్ యాక్టింగ్ చూపిచ్చారు. సో, దానికి హ్యాట్స్ ఆఫ్. అండ్ ఎవరైతే ఉన్నారో అందులో క్యారెక్టర్ ఆర్టిస్టులు మొత్తము చాలా బాగా యాక్టింగ్ చేశారు. ప్రూవ్ చేసుకున్నారు. హీరోయిన్ గానీ, హీరోయిన్ కూడా చాలా బాగా యాక్టింగ్ చేసింది. చాలా బెస్ట్ యాప్ట్ అయింది హీరోయిన్ వచ్చేసి. హీరోయిన్ క్యారెక్టర్ చాలా తనకి సూట్ అయింది. అండ్ పేరెంట్స్ ఎవరైతే అందులో మూవీకి థియేటర్స్‌కి వెళ్తారో వాళ్ళు దయచేసి మీరు టికెట్స్ బుక్ చేసుకోండి, వెళ్ళండి, చూడండి, ఎంజాయ్ చేయండి. సో, మా అత్తయ్య వచ్చింది కదా, మీకు చెప్పాను మా అత్తయ్యని చూపిస్తానని చెప్పి మీకు ఫోటో కూడా పెట్టిన. మధ్యలో చూశారు కదా మీరు. మా అత్తయ్య అండ్ మా అత్తయ్య వాళ్ళ పెద్ద కూతురు వాళ్ళ ఫ్యామిలీ అండ్ నేను, మా వైఫ్ మేమందరం కలిసి మూవీకి వెళ్ళాము. తను ఎప్పుడు చూడలేదంట. తన మూవీ ఏమని అర్థమైందా అత్త అంటే తను అంటుంది, నాకు మూవీ అసలు ఏం అర్థం కాలేదు బాబు, నేను ఎక్కువ చూడను. సో, నాకు అర్థం కాలేదు అసలు ఏంది ఎట్లా అని చెప్పి నాకు అర్థం కాలేదు. వాళ్ళు ఏదైతే యాక్టింగ్ చేస్తున్నారో సినిమాలో ఎవరైతే చూస్తున్నామో మనం వాళ్ళని చూసుకుంటా కూర్చున్నా అంతే అని చెప్పి అన్నారు. ఎందుకంటే తను ఎక్కువ సినిమాస్కి వెళ్ళలేదు. ఊర్లో ఉంటారు కదా, సో వాళ్ళు ఎక్కువ సినిమాస్కి వెళ్ళరు. వాళ్ళ పని పిల్లలను చూసుకోవడము, వాళ్ళకి ఎట్లా బతుకు తెరువు చూపించడము, అండ్ ఎట్లా ఉండాలి ఫ్యూచర్లో, ఎట్లా పెళ్లి చేయాలి, ఎట్లా సాగనంపాలి, ఇవే ఉంటాయి వాళ్ళకి పాపం. సో తనకు కూడా ఒక ఎక్స్పీరియన్స్ కావాలని చెప్పి నేను థియేటర్కి తీసుకెళ్ళడం జరిగింది. సో తను ఎందుకు రాలేదు అని చెప్పాను. మీకు ఇన్ని సంవత్సరాల నుంచి చక్కగా రాడు మా ఇంటికి, హైదరాబాద్కి రాదు అని ఎందుకు రాలేదని చెప్పానంటే, తనకు ఒక ఓసిడి ఉంది. ఓసిడి ఏంటంటే కార్ కానీ అండ్ బస్సు కానీ వేరే ఏది ఆటోలు కానీ ఏది పడవు తనకు. ఒక్క బైక్ ఒకటే పడుతుంది. అంటే వామిటింగ్ చేసుకుంటుంది అన్నట్టు. వామిటింగ్ సెన్సేషన్స్ అయ్యి వామిటింగ్ చేసుకుంటూ ఉంటుంది. సో దానివల్ల ఆ భయంతో లేక వచ్చింది కాబట్టి తనని ఇట్లా తీసుకెళ్ళాలని చెప్పి నేను డిసైడ్ అయినా. బుక్ చేసుకున్నాము, వెళ్ళినాము, మూవీ చూసినాము. చాలా మంచిగా ఉంది ఈ మూవీ. అందరూ వెళ్ళి చూడండి. తనకి ఈరోజు ఏదో ఒకటి మంచిగా కూర్చోబెట్టి కొంచెం మంచిగా తినిపించి, ఎప్పుడు పని చేస్తూ ఉంటారు కదా, సో రెస్ట్ ఇవ్వాలని చెప్పి ఈరోజు సండే మొత్తం ఉంటుంది ఇంట్లోనే. దాని తర్వాత మండే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోతారు. సో వచ్చేసి మా అత్త గురించి అండ్ మా అత్తతో పాటు మేము వెళ్ళిన మూవీ గురించి. సో ఇలాంటి వ్లాగ్స్ మీకు రెగ్యులర్గా పెడతానే ఉంటాను. కొంచెం నాకు కంటెంట్ దొరకట్లేదు అండ్ టైం దొరకట్లేదు. మెయిన్ టైం అసలే దొరకట్లేదు. సో 2-3 ఏమంటారు ఫీల్డ్స్ ఉన్నాయి కదా, క్రికెట్ ఫీల్డ్ ఒకటి ఇదొకటి అండ్ ఆఫీస్ లాజిస్టిక్స్ ఆఫీస్ మాది. సో ఇది మీకు షేర్ చేసుకుంటున్నాను. అండ్ ఇంకోటి చెప్పిన మీకు నిన్న, ఈరోజు సండే నేను మ్యాచ్కి వెళ్తున్నాను. 2:30కి ఉంది మ్యాచ్. సో 2:30కి మ్యాచ్ ఉంది. ఫిఫ్త్ మ్యాచ్ గురించి కూడా మీకు లాగ్ తీసి చెప్పాను. అది వచ్చేసి మీకు మండే రోజు పోస్ట్ అవుతుంది. మన ఛానల్కి ఒకవేళ మీరు ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కామెంట్ చేసుకోండి. అండ్ మీకు ఏమేమి డౌట్లు ఉన్నా కూడా నన్ను అడగొచ్చు. ఏ విషయంలోనన్నా, ఛానల్ విషయంలో కూడా అండ్ క్రికెట్ విషయంలో కూడా అండ్ మన డైలీ వర్కౌట్స్ కానీ, డైలీ ఫిట్నెస్ కానీ ఏమున్నా కూడా నన్ను అడగొచ్చు. అండ్ వ్లాగ్స్ ఎలా చేయాలి, ఎట్లా టైం మెయింటైన్ చేయాలి, ఏదైనా అడగొచ్చు. సో మీరు కామెంట్ చేయండి అండ్ దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. థ్యాంక్ యూ.